చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఏనుగుల లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించిన భర్తృహరి సుభాషితాలలోనిది. ఇప్పుడు మనం దీనిని విపులంగా తెలుసుకుందాం. తివిరి ఇసమున తైలంబు దీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటు కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఈ సుభాషితం అర్థమేమిటంటే, ఇసుక నుంచి తైలాన్ని వెలికదీయవచ్చు, ఎండమాముల వెంటపడి నీటిని సాధించవచ్చు, తిరిగి తిరిగి కొమ్ములున్న కుందేలుని సాధించవచ్చు. ఈ పనులన్నీ అసాధ్యమే కావచ్చు, కానీ మరో పనితో పోల్చుకుంటే ఇవి దిగదుడిపేనంటారు కవిగారు. అదే మూర్ఖుని మనసుని మెప్పించాలనుకునే ప్రయత్నం. మూర్ఖుడైన వాడి మనసును మార్చడం కంటే ప్రపంచంలో మరేతర కార్యాన్నైనా సాధించవచ్చునంటారు. ఈ సుభాషితం నుంచి తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మనసు నిండా ద్వేషభావాన్ని నింపుకున్న మూర్ఖులపై ఎంత ప్రేమను కురిపించినా, మంచిని ఉపదేశించినా ద్వేషాన్నే చూపిస్తారు. అదే కదా మూర్ఖుల లక్షణం అంటే.